హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హసన్ వలీ. ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వరల్డ్ గురించి తెలుసుకుందాం. అసలు వరల్డ్ అంటే ఏంటి? తెలుగులో ప్రపంచం అని అంటారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి దీనికి కూడా ఒక డెఫినేషన్ ఉంది. ప్రపంచం అంటే కొన్ని ఖండాలు, సముద్రాల కలయిక. అంటే ఇంగ్లీష్లో కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ టోటలీ ఈజ్ కాల్డ్ వరల్డ్. మరి కాంటినెంట్స్ అంటే ఏంటి? దీనికి కూడా ఒక డెఫినేషన్ ఉంది. ఎ మ్యాసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ కాంటినెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విస్తృతమైన భూభాగాలనే మనం ఏమంటున్నాం? కాంటినెంట్స్ అంటున్నాం. ఇవి జలావరణంతో డివైడ్ అయి ఉంటాయి. అంటే మ్యాసివ్ వాటర్ బాడీస్ లైక్ ఓషన్స్ అనేటివి వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ విస్తృతమైన జలావరణాన్నే మనం ఓషన్స్ అంటున్నాం. అంటే ఆ మ్యాసివ్ వాటర్ బాడీస్ ఆన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఓషన్స్. మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ చూస్తే నెంబర్ 1 ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. ఇలా మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అలాగే 5 ఓషన్స్ కూడా ఉన్నాయి. లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ గన చూస్తే పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, సదరన్ ఓషన్ ఆర్ అంటార్క్టిక్ ఓషన్ అని చెప్పడం జరుగుతుంది. మనం మ్యాప్లో కనుక చూస్తే నార్త్ ఎప్పుడు కూడా టాప్లో, సౌత్ ఎప్పుడు కూడా బాటంలో ఉండడం జరుగుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఈస్ట్, రైట్ సైడ్ వెస్ట్, ఇలా మనం డైరెక్షన్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రపంచం అనేది ఉంది. ఒక్కొక్క కాంటినెంట్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఏషియా. ఏషియా ఈజ్ ఏ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. తెలుగులో ఆసియా ఖండం అని చెప్పడం జరుగుతుంది. దేర్ ఆర్ 48 కంట్రీస్ ఇన్ దిస్ కాంటినెంట్. దీంట్లో దాదాపు 48 దేశాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి లైక్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, రష్యా. హాఫ్ ఆఫ్ రష్యా మనకి ఏషియన్ కాంటినెంట్లోనే ఉంది. మిగతా హాఫ్ యూరోప్లో ఉంది. అంటే యూరోప్ మరియు ఏషియా రెండు కూడా కలిసి ఉన్న కాంటినెంట్స్. కానీ ఏషియాని సపరేట్ కాంటినెంట్గా మనం చెప్పడం జరుగుతుంది, యూరోప్ని సపరేట్ కాంటినెంట్గా చెప్పడం జరుగుతుంది. అలా ఏషియా చుట్టూ కూడా మనకు ఓషన్స్ ఉన్నాయి. నార్త్న కనుక చూస్తే ఆర్కిటిక్ ఓషన్, సౌత్న చూస్తే ఇండియన్ ఓషన్, ఈస్ట్న పసిఫిక్ ఓషన్ అనేటివి 3 ఓషన్స్తో ఈ ఏషియన్ కాంటినెంట్ బార్డర్ అయ్యి ఉంది. అంటే వెస్ట్న మనకు యూరోప్ ఉంది కాబట్టి ఈ 3 సైడ్స్ మాత్రమే మనకు ఓషన్స్ అనేటివి బార్డర్ అయ్యి ఉన్నాయి. ఆఫ్రికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఆఫ్రికా అనేది 2వ అతి పెద్ద ఖండంగా ఈ ప్రపంచంలో మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో 54 కంట్రీస్ అనేటివి ఉన్నాయి. అంటే ఈజిప్ట్, నైజీరియా, కాంగో, కెనియా, సౌత్ ఆఫ్రికా లాంటి ఇంకా అనేకమైన దేశాలు అనేటి మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండడం జరుగుతుంది. ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అని కూడా అంటారు. అంటే చీకటి ఖండంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ అడవులు తప్ప ఇంకేం లేదు. ఈక్వేటర్ దీన్ని మిడిల్లో పాస్ అవడం వల్ల ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి, ఎక్కువ వేడి వర్షాలు ఉంటాయి. కాబట్టి ఇది మొత్తం కూడా అడవులతో కప్పేసి ఉండింది ఒకప్పుడు. ఎవరైనా అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు, భయపడేవాళ్ళు కూడా. అందుకే దీనికి చీకటి ఖండం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ ఆఫ్రికాకి చుట్టూ మనకు బార్డర్ అయిన ఓషన్స్ ఏంటంటే ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. ఈస్ట్న సౌత్న మనకు ఇండియన్ ఓషన్ కవర్ అయ్యింది ఆఫ్రికాకి, మరియు వెస్ట్న మనకు అట్లాంటిక్ ఓషన్ ఉంది. నార్త్ నగర్ చూస్తే మెడిటరేనియన్ సీ,
ఈ 3 బార్డర్స్గా మనకు ఆఫ్రికా అనేది ఉంది. ఆఫ్రికా డిఫరెంట్ కల్చర్స్ ట్రెడిషన్స్కి ఒక పేరుగాంచిందనమాట. ఇట్స్ ఎ యునిక్ కాంటినెంట్. నార్త్ అమెరికా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండం ఉత్తర అమెరికా. దీంట్లో మనకు 23 కంట్రీస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ కంట్రీస్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా లాంటి కంట్రీస్ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ నార్త్ అమెరికాకి నార్త్న ఆర్కిటిక్ ఓషన్, ఈస్ట్న అట్లాంటిక్ ఓషన్, వెస్ట్న పసిఫిక్ ఓషన్ అండ్ మనం కనుక చూస్తే సౌత్న సౌత్ అమెరికా ఉండడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఓషన్స్ అనేటివి కూడా మనకు బార్డర్ అయ్యి ఈ కాంటినెంట్ అనేది ఉంది. సౌత్ అమెరికా ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. దక్షిణ అమెరికా అనేది 4వ అతిపెద్ద ఖండంగా మనకు చెప్పడం జరుగుతుంది ప్రపంచంలో. ఇన్ దిస్ కాంటినెంట్ వీ హ్యావ్ 12 కంట్రీస్. ఈ కాంటినెంట్లో మనకు 12 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ అయినవి చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు లాంటి కంట్రీస్ అనేటివి ఉన్నాయి. ఈ కాంటినెంట్కి బార్డర్ అయిన ఓషన్స్ ఏవంటే సౌత్లో సదరన్ ఓషన్, ఈస్ట్న అట్లాంటిక్ ఓషన్, వెస్ట్న పసిఫిక్ ఓషన్ ఉండడం జరుగుతుంది. అలా సౌత్ అమెరికా అనేది ఒక ఇంపార్టెంట్ కాంటినెంట్గా రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో మనం అమెజాన్ ఫారెస్ట్ కూడా చూడడం జరుగుతుంది. అమెజాన్ ఫారెస్ట్ అనేది ఇక్కడే లొకేట్ అవ్వడం జరిగింది. టోటల్గా కంట్రీస్ కనుక చూస్తే మన వరల్డ్లో 195 కంట్రీస్ ఉన్నాయి. ఈ 195 కంట్రీస్లలో 193 కంట్రీస్ మాత్రమే యుఎన్ఓలో మెంబర్స్గా ఉన్నాయి. మిగతా 2 కంట్రీస్ మెంబర్స్గా లేవు. అవి ఏవంటే పాలస్తీన్ అండ్ వాటికన్ సిటీ. ఈ 2 కూడా మెంబర్స్గా యుఎన్ఓలో లేవు. అంటార్టికా ఇస్ ద 5th లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. 5వ అతిపెద్ద ఖండంగా మనం అంటార్టికాని చెప్పడం జరుగుతుంది. దీన్ని సదరన్ కాంటినెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి ఎర్త్లో సౌత్ సైడ్ మొత్తం కూడా ఈ కాంటినెంట్ అనేది వ్యాపించి ఉంది. ఇక్కడ చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎర్త్కి సౌత్ పోల్లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఎంత తక్కువ ఉందో తెలుసా? -84 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పటి వరకు లోవెస్ట్ టెంపరేచర్ ఇక్కడ రికార్డ్ అవ్వడం జరిగిందనమాట ఇంతవరకు. ఈ అంటార్టికా కాంటినెంట్కి నార్త్న మనకేముంటుందంటే సదరన్ ఓషన్ ఉంటుంది. దీన్ని అంటార్టికా ఓషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అంటార్టికా కాంటినెంట్కి దగ్గరగా ఉంది కాబట్టి. యూరప్ ఈజ్ ద 6th లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద కాంటినెంట్గా మనం చెప్పడం జరుగుతుంది దీన్ని యూరోప్లో మనకు 50 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ యూకే, యునైటెడ్ కింగ్డమ్స్, ఫ్రాన్స్, రష్యా. హాఫ్ ఆఫ్ ద రష్యా కూడా మనకి యూరోప్లో ఉంది. ఇంకా అదర్ కంట్రీస్ జర్మనీ, నార్వే ఇలాంటి కంట్రీస్ కూడా మనకు ఎక్కడ యూరోప్ కాంటినెంట్లో ఉండడం జరుగుతుంది. యూరోప్కి నార్త్న ఆర్కిటిక్ ఓషన్, వెస్ట్న అట్లాంటిక్ ఓషన్ మరియు సౌత్న మెడిటరేనియన్ సీ ఉండడం జరుగుతుంది. ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి చిన్న 7వ ఖండం ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా చుట్టూ కూడా అంటే సౌత్న సదరన్ ఓషన్, ఈస్ట్న పసిఫిక్ ఓషన్, నార్త్న మరియు వెస్ట్న ఇండియన్ ఓషన్ ఉండడం జరుగుతుంది. దీన్ని ఐలాండ్ కాంటినెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే 4 సైడ్స్ కూడా మనకు వాటర్ ఉంది కాబట్టి దీన్ని ఐలాండ్ అంటాం. ఇలా మనకు ఆస్ట్రేలియా చివరి అతి చిన్న కాంటినెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.